వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో మనం ఈ సెషన్లో మే 3వ తేదీన ఈనాడు పేపర్లో వచ్చిన ఒక సంపాదకీయ అంశం ఎడిటోరియల్ ఇష్యూని డిస్కస్ చేద్దాం. సో ఇది భూతాపానికి సంబంధించి. సో మీరు మే 3వ తేదీన ఎడిటోరియల్ కాలంలో పబ్లిష్ అయిన దీన్ని చదవండి. దీన్ని ఏ విధంగా రీఆర్గనైజ్ చేసినాం. సో మీరు ఎగ్జామినేషన్లో ఎంసీక్యూస్ ఉండే ఎగ్జామినేషన్స్ అంటే గ్రూప్ 1 ఫిలిమ్స్ కానీ గ్రూప్ 2లో కానీ ఏ విధంగా మనకు అడగవచ్చు, అండ్ ఎస్ఏలో మనం ఈ సమాచారాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి పూర్తిగా రీఆర్గనైజ్ చేసినాం కాబట్టి ఒకసారి దీన్ని పరిశీలించండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 2023లో ముందెప్పుడూ లేనంతగా నేల నీటి ఉపరితలాలు వేడెక్కినాయి అని చెప్పి వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్, సో ప్రపంచ వాతావరణ విభాగం చెప్పింది. ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తాను. యూరోపియన్ యూనియన్కు సంబంధించిన ఒక వాతావరణ పరిశోధన సంస్థ ఉన్నది, కోపర్నికస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని. వాళ్ళు ఏం చెప్పారంటే గడిచిన 1,00,000 సంవత్సరాలలో లేనంత వేడి మనకు 2023లో కనిపించింది అనింది. సో ప్రాబబ్లీ 2024లో అంతకు మించి ఉండవచ్చు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంత వేడిని అనుభవిస్తున్నామో గతంలో ఎన్నడూ లేనంత వేడి ఈసారి ఉందని చెప్పి కూడా అనేక పర్సనల్ కూడా ప్రతి ఒక్కరికి ఉన్న ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగం ఈజ్ నథింగ్ బట్ వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ వాళ్ళు జెనీవా కేంద్రంగా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 1970 నుంచి 2000 మధ్య హిందూ మహాసముద్రంలో ఏటా 20 రోజులు అధిక ఉష్ణోగ్రతలు ఉండేవి. అంటే మొత్తం 365 రోజుల్లో 20 రోజులు మాత్రమే ఇది వేడిగా ఉండేది. కానీ 220 నుంచి 250 రోజులకు మించినాయంట. ఇప్పుడు ఎవరు చెప్పినారు? ఐఐటిఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ, పూణే కేంద్రంగా పనిచేసే సంస్థ, అది పూణే అన్నమాట. సో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు యాక్చువల్గా ఋతుపవన వ్యవస్థను మార్చివేస్తూ ఉన్నది. ఋతుపవన వ్యవస్థ పైనే భారతదేశ వ్యవసాయ రంగం అనేది ఆధారపడి ఉంది. భారతదేశమే కాదు, హిందూ మహాసముద్రం పరిధిలో చాలా దేశాలు దీనిపైన ఆధారపడ్డాయి, మనం కూడా ఆధారపడ్డాం. మరి ఈ ఋతుపవన వ్యవస్థ మారితే మనకు వ్యవసాయ రంగం కుదేలవుతుంది. వ్యవసాయ రంగం కుదేలవుతే ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. ఇవన్నీ చాలా సమస్యలు దారితీస్తాయి. నిజానికి ఇంటర్నేషనల్ మాన్సూన్ ప్రాజెక్ట్ ఆఫీస్ అనే ఒక దాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఐఐటిఎం పరిధిలోనే దీన్ని పరిశోధన చేస్తూ ఉన్నారు. సో ఐఐటిఎం మనకి ఎక్కడ ఉంది అని కూడా అడగవచ్చు ఎంసీక్యూస్లో. ఎక్కడ ఉన్నది? మనకు పూణేలో ఉన్నది. నెక్స్ట్ 3వది విపరీతమైన ఉక్కపోత వేడిగాలతో ఇప్పటికే 80% పైగా భారతీయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం చెప్పింది. సో ఇటీవలి కాలంలో భూతాపం పెరగడం వల్ల కలుగుతున్న దుష్పరిణామాలు ఏంటి అన్నప్పుడు మనం వ్యవసాయ రంగం పడ్డ ప్రభావం, వ్యవసాయ రంగం ద్వారా పారిశ్రామిక రంగం ఇతర రంగాలపైన పడ్డ ప్రభావం, ప్రజల ఆరోగ్యం పైన పడుతూ ఉన్న ప్రభావం ఎక్కడికక్కడ సెగ్రిగేట్ చేసి రాయాలి. అలా రాసే ముందు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఈ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవాలి. ఈ ఎడిటోరియల్లోనే ఈ 3 వేరు ప్లేసెస్లో ఉన్నాయి, కానీ మనం రీఆర్గనైజ్ చేయడం ద్వారా మనం తొందరగా నేర్చుకోవచ్చు. మనం ఆన్సర్ మెయిన్స్లో ప్రజెంటేషన్ కూడా ఒక క్రమ పద్ధతి ప్రకారం ఉంటుంది. ఎలా పడితే అలా రాయకుండా నీట్గా మనం ప్రజెంటేషన్ చేయాలి. సో మన ఆలోచనలు ప్రజెంటేషన్ చేయడానికే ఈ గ్రూప్ 1 మెయిన్స్లో మార్కులు పడతాయి, అది మీకు తెలిసిందే, రైట్? సో ఇది అంశం. మరి చూడండి, సముద్ర జలాలు వేడెక్కితే ఏంటి ముప్పు? సో అది సముద్ర జలాలు ఇక్కడ మనకు గతంలో కేవలం 20 రోజులు మాత్రమే వేడెక్కేవి, 220 to 250 డేస్ వేడెక్కుతున్నాయి. ఇలా సముద్ర జలాలు వేడెక్కితే ఏంటి అని అంటున్నాడు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలకు మించితే పెను తుఫాన్లు, భీకర వర్షాలు సంభవిస్తాయి. మనకి ఇది ఎంసీక్యూస్లో అడుగుతాడు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత ఎంతవరకు ఉంటే మేలు అని. 28 డిగ్రీలకు ఉంటే మేలు, రైట్? కానీ అంతకు మించుతుంది. పోనీ అలా మించింది ఏదో 1 రోజు 2 రోజులు అంటే అది కాదు, 220 రోజులు అంట, 250 రోజులు అంటే ఏకంగా. అంటే సంవత్సరంలో మనకు 60% రోజులు అదే విధంగా ఉంటున్నాయి. అందుకే చూడండి, ఈ మధ్య కాలంలో వర్షాలు రావడం లేదు. 10 నిమిషాలు పడితే కుండపోతే 10 నిమిషాల్లో మొత్తం ముంచేసి వెళ్ళిపోతుంది, లేకపోతే అసలు వర్షమే రాదు. ఎందుకు ఈ పరిస్థితి అంటే ఇప్పుడు మనం జలాలు వేడెక్కడం, సముద్రంలోని జలాలు వేడెక్కడం, రైట్? అంతకు మించి సముద్రాలు వేడెక్కితే ఋతుపవనాల గతిరీతులే మారిపోతాయి. ఇదే మనకు పూణేలోని ఐఐటిఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐఎంపిఓ 2 కలిసి మనకు నివేదికను ఇచ్చినాయి, రైట్? మరి సముద్ర మట్టాలు పెరగడం ద్వారా ఎన్నో లోతట్టు ప్రాంతాలు మునిగే ముప్పు పొంచి ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? సముద్రాలు వేడెక్కితే మంచు కూడా వేడెక్కిపోతుంది. అట్ ద సేమ్ టైం మంచు కరిగిపోయి సముద్రాల జలమట్టం పెరిగి తీర ప్రాంతాలు ఏమైపోతాయి? మునిగిపోతాయి.
మరి హిందూ మహాసముద్రంలో 20,000 మీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రతలు విస్తరిస్తే జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. ఆ వేడి లోపలికి వెళ్ళిపోతే జీవులు తట్టుకోలేవు. ఇప్పుడు మనం తట్టుకోగలుగుతున్నామా? అందరూ ఏసీ రూమ్లో, ఫ్యాన్ రూమ్లో, చెట్ల కిందనే ఉండిపోతున్నారు. బయట ట్రాఫిక్ కూడా విపరీతంగా తగ్గింది. మరి మనం ఇన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సరే, ఎండ పెరిగినా బయటికి వెళ్ళకుండా గమ్మున ఏసీ వేసుకొని ఇంట్లో కూర్చుంటాం. ఆ నీళ్ళలో ఉండే జీవులకు ప్రత్యామ్నాయం ఏం లేదు. లోపల ఉన్నాయి, లోపల కూడా వేడి విస్తరించింది. సో ఎంత ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మనకు మరొక విశ్లేషణ కూడా ఈ ఎడిటోరియల్ ఇచ్చినారు. మనకు హిరోషిమాలో అణుబాంబు ఎంత విధ్వంసం చేసిందో తెలిసిందే. ఇదే విధంగా మనకు వేడి అంత లోపలికి వెళితే ప్రతిరోజు ఆ హిరోషిమా స్థాయి బాంబు ఒకటి పడుతున్నట్టుగా ఉంటుందన్నమాట మన భూమిపైన. ప్రతిరోజు అంత స్థాయిలో మనకు తీవ్రత అనేది ఉంటుంది ఈ జలాలు వేడెక్కడం వల్ల. రైట్. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ సహా 40 దేశాలకు అతిపెద్ద సమస్యగా పరిణమించబోతున్నది. సో ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో ఈ సమాచారం మీరు వినియోగించకుండా గ్రూప్ 1 మెయిన్స్ అనేది రాయలేరు. అది మీరు ఏ రాష్ట్రం వారైనా కావచ్చు. సో సముద్ర జలాలు ఎక్కడో చోట పర్యావరణానికి ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు ఏంటన్నప్పుడు ఈ గాలి కాలుష్యం, వాయు కాలుష్యం, భూతాపంలో ఈ సమాచారం వినియోగించుకుంటారు. భూమి వేడెక్కడం, ఆ ప్రభావం అనేది నీటిపైన కూడా పడుతుంది. భూమి ఒక్కటే వేడెక్కగా సముద్రం కూడా వేడెక్కుతుంది. 28 డిగ్రీల నుంచి ఉండాల్సింది ఎక్కువ పెరుగుతుంది. కేవలం 20 రోజులు ఉండాల్సింది 250 రోజులు ఉంటుంది. దీనివల్ల తుఫాన్లు ఇవన్నీ కూడా సమస్యలు వస్తున్నాయి. సో ఒక ఆర్గనైజ్గా మనం చేయాల్సి ఉంటుంది. రైట్. మరి ఎందుకు ఈ పరిణామాలు సంభవిస్తున్నాయి? ఏం పరిణామాలని చూసినాం. ఎందుకు ఈ పరిణామాలు? శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా వెలువడే కార్బన్ ఉద్గారాల్లో అధిక మొత్తాలను సముద్రాలు పీల్చుకుంటాయి. అలా భూతాప వృద్ధిలో 90% మేర సాగర జలాలు భరిస్తున్నాయి. సో అది మెయిన్. సో మనం వాడే వెహికల్స్ వల్ల, ఏ పారిశ్రామిక చర్యల వల్ల, పరిశ్రమల వల్ల కార్బన్ ఉద్గారం రిలీజ్ అయితే చెట్లు పీల్చుకుంటాయి, సముద్రాలు పీల్చుకుంటాయి. రైట్. సో ఇది మనకు జరుగుతూ ఉంది. అంటే సముద్రాలు, చెట్లే మనం రక్షిస్తున్నాయి. అయితే భూగోళం తీవ్ర స్థాయిలో వేడెక్కుతుండో సముద్రాలు కూడా గణనీయంగా వేడెక్కుతున్నాయి. సో ఇప్పుడు ఏమవుతుంది? అవి పీల్చుకుంటున్నాయి 90%. మనం మరింత వేడిని పెంచుతున్నాం. అలా అవి శోషించుకొని వేడెక్కుతున్నాయి. అవి కూడా ఎక్కువగా శోషించుకుంటున్నాయి. గతంలో కంటే ఎక్కువగా రిలీజ్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ పరిణామాలన్నీ సంభవించడానికి ఇదే ప్రధాన కారణం. యాక్చువల్గా మనకు సూర్యుడి నుంచి వచ్చే వేడి రిఫ్లెక్ట్ అయ్యి వాతావరణంలోకి వెళ్తుంది. వాతావరణంలోకి ఎక్కువగా వెళ్ళకుండా చెట్లు పీల్చుకునేవి, సముద్రాలు పీల్చుకునేవి. రైట్. కానీ ఇప్పుడు భూమి వేడెక్కడం వల్ల మరి చెట్టు తగ్గిపోవడం, ఇలా చెట్ల సామర్థ్యం, పీల్చుకునే సామర్థ్యం తగ్గిపోయింది. నీళ్లు పీల్చుకోగా మళ్ళీ ఇంకా ఎక్కువ రావడం వల్ల ఓవర్ డోస్ అయ్యి వేడెక్కిపోతున్నాయి. ఎంత దుష్పరిణామాలు జరుగుతూ ఉన్నాయి చూడండి. సో ఇది ప్రాబ్లం అన్నమాట. మరి ఇప్పటికే మనం ఏ తరహా విపత్తులను చూసినాము అంటే గత 50 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా 12,000 ప్రకృతి విపత్తులతో 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినారు. ఈ డేటాను మనం వినియోగించుకోవచ్చు. భూమి వేడెక్కడం వల్ల ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయి. ఆల్రెడీ ఇవి సంభవించినాయి, భవిష్యత్తులో ఇవి పెరుగుతాయి. రైట్. అండ్ హిందూ మహాసముద్రంలో 20,000 కిలోమీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రతలు విస్తరిస్తే 20,000 మీటర్ల వరకు లోపల జీవ వైద్యం దెబ్బతిని ఎన్నో సాగర జలజాతులు, అపార మత్స్య సంపద అంతరించిపోయే ప్రమాదం ఉంది. మనం కేవలం వ్యవసాయ రంగం అనుకుంటున్నాం. దీనిపైన సముద్రం పైన ఆధారపడి మత్స్య రంగము, టూరిజం సెక్టార్, అంటే అటు వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ రంగాలు, సేవా రంగం, పారిశ్రామిక రంగం అన్నీ కూడా కుదేలైపోతాయి. ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం అవుతుంది పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోకుంటే. అందుకే చూడండి, మన తెలుగు రాష్ట్రాల్లో పర్యావరణము అని, ఎకానమీ అని ఇవ్వలేదు. రెండింటిని కలిపి సిలబస్లో పెట్టినారు. రేపొద్దున అధికారిగా మీరు దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. సముద్ర గర్భంలో ఉష్ణ పీడనం అనివార్యం. ఇది అతిపెద్ద విపత్తుకు దారితీసే అవకాశం ఉంది అన్నమాట. రైట్. అండ్ మరి మనం ఏం చేయాలి? సమస్యలన్నీ మనకు తెలుసు. సమస్య ఇట్లాగే కొనసాగితే జరిగే ఇబ్బంది ఏంటో తెలుసు. పరిష్కారాన్ని ఏం చెప్పుకోవచ్చు మనం? రైట్. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై ప్రపంచ దేశాలు ముందడుగు వేయాలి. ఫలితంగా కార్బన్ ఉద్గార తగ్గుదల కనిపిస్తుంది. అంటే రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ అన్నమాట. మనం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి ఎలక్ట్రిసిటీ పవర్ని వాడడం, అండ్ ఎట్ ద సేమ్ టైం సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ వీటిని వినియోగించాలి. బొగ్గు ఆధారిత విద్యుత్తును నిలిపివేయాల్సి ఉంటుంది, థర్మల్. బట్ భారతదేశం అతి ఎక్కువగా దీనిపైన ఆధారపడింది. బట్ స్లోగా ఫేజ్ అవుట్ చేయాలి. మనం నిన్న మొన్న కరెంట్ ఇష్యూస్ కూడా చూసినాం. G7 దేశాలు 2035 నాటికి పూర్తిగా
కోల్ బేస్డ్ పవర్ సెక్టార్ని లేకుండా చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే 38 ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 38% వాటా కలిగిన ఈ G7 దేశాలు, ప్రపంచ ఉద్గారాలలో 21% వాటా కలిగిన ఈ దేశాలు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాయి. 2035 నాటికి దీన్ని సాధించాలని చెప్పి లక్ష్యంగా ఎంచుకున్నాయి. సో ఇలాంటి పాయింట్స్ కూడా మీరు అక్కడక్కడ చొప్పించాల్సి ఉంటుంది. మరి అటవీ విస్తీర్ణం పెంపుదలపై దేశంలోని ప్రతి ప్రభుత్వం దృష్టి సారించాలి. కేవలం భారత్ మాత్రమే కాదు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పర్యావరణంకి ఒకడు బాగు చేస్తే సరిపోతుంది, ఏముందిలే అనుకోడు. వాడు చేయాలి, మనం చేయాలి. ఏ ఒక్కరు చేయకపోయినా ప్రభావం అందరిపైన పడుతుంది. ఇదే వాతావరణం లేదా పర్యావరణం అన్నది గొప్పతనంగా చెప్పుకోవచ్చు. రైట్. సో ప్రపంచ జనాభాలో 3వ వంతు ఉన్న హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలు అన్ని భూతలం సాగర జలాలు వేడెక్కకుండా ఉమ్మడి కార్యాచరణకు సిద్ధం కావాలి. అంటే మనకు ఇండో పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ అంటున్నాం కదా, అన్నీ ఒకటి కావాలి. మనం చర్యలు తీసుకొని శ్రీలంక వారు తీసుకుపోయినా, బంగ్లాదేశ్ వారు తీసుకోకపోయినా, మాల్దీవ్స్ వారు తీసుకోకపోయినా ప్రయోజనం ఉండదు. అన్ని దేశాలు కలవాలి. అందరూ కూడా కార్బన్ ఉద్గారాలు తగ్గించాలి. మనకు పునరుత్పాదక శక్తి ఇంధన వనరులను చేయాలి. అప్పుడే జీవ వైవిధ్యం. ఒక్కడు తప్పు చేసినా అందరికీ ఎఫెక్ట్. అందరూ బాగు చేస్తేనే అందరికీ సుభిక్షం అన్నమాట. లేకుంటే ఇది పాసిబిలిటీ అనేది ఉండదు. రైట్. సో ఇది మనకు ఈరోజు వచ్చిన ఎస్ఏ అంశం. మరొక ఇష్యూతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.